బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జనతాదళ్ ఎస్పీ పార్టీల కొడుకులారా మీరు పీకూడేందిరో మీ పాలనేందిరో మీకు తెలంగాణ రాష్ట్ర పాట పార్టీ కమాండర్ మచ్చర్ల వెంకటరెడ్డి సవాలు చేస్తున్నాడు. మన భారత సమాజంలో అడ్డగోలు పెళ్లిలయ్యి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థలో మునిగి తేలుతూ కొన్ని కోట్ల మంది విడాకులు తీసుకుంటున్నారు. మరి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థకు కారణం మీరు కాదా? మీ వల్ల కాదు, మీరు రాజీనామా చెయ్యాలి. అప్పుడు తెలంగాణ పేద ప్రజలు అందరూ కలిసి ఓటు వేసి పాట పార్టీకి గెలిపించండి. పాట పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఇచ్చి మా పాట పార్టీ ప్రభుత్వమే దగ్గరుండి పెళ్లిలు చేస్తుంది. మీ డొక్కు పాలనకు గుర్తుగా ఈ అమ్మాయి డజన్ పెళ్లిలు డబ్బున్న పురుషులే టార్గెట్ చేసుకొని విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి వల వేస్తుంది. కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు అండగా మరో ముగ్గురు అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు. పెళ్లి అనేదే పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కాని పెళ్లి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం డబ్బే లక్ష్యంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు. భార్య భర్తల మధ్య మనస్పార్థాలొచ్చి విడాకుల కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళే ఆమెకు లక్ష్యం అని ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజను పెళ్లిలు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగోతంపై పలువురు బాధితులు బాధపడుతున్నారు. పాట పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి కొట్టేసి గెలిపిస్తే